నమస్తే. ఆలయ రహస్యాలకి స్వాగతం. ఇప్పుడు ఒక కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం లాంటి ఒక అమ్మవారి ఆలయానికి వెడదాం. పెదకూరుపాడు నియోజకవర్గంలోని అచ్చంపేట మండలం మాదిపాడులో స్వయంభూగా వెలిసిన సత్యమ్మ తల్లి భక్తుల పాలిట కల్పవృక్షం. ఆ తల్లి లీలలు అపూర్వం. అక్కడి ఆలయ రహస్యాలు అద్భుతం. స్థల పురాణం ప్రకారం అమ్మవారిపై చాలా పెద్ద కథ ప్రచారంలో ఉంది. ఇప్పటికీ గర్భాలయంలో శిరస్సు వరకు పూడ్చిన అమ్మవారి విగ్రహం చూడవచ్చు. అమ్మవారు మూగవాడైన తన భర్తకు మాటను ప్రసాదించారు. ప్రతి ఆదివారం తనకు పొంగళ్లు సమర్పించవలనని అత్తింటివారు పుట్టింటివారు తనకు పసుపు కుంకుమలు పంపించి జాతర చేయవలనని ఆ శరీరవాణి ద్వారా తెలిపారు. ఆ రోజు నుండి ప్రతి ఆదివారం భక్తులు అమ్మవారికి పొంగళ్లు నివేదిస్తున్నారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే సత్తమ్మ తల్లిగా దర్శనమిస్తున్నారు. ఈ సత్తమ్మ తల్లి దేవాలయానికి ప్రతి ఆదివారం శుక్రవారం వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. అంతేకాకుండా 5 కిలోమీటర్ల పులిచింతలో ప్రాజెక్టు ఉండటం వలన ఇది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. త్వరలోనే మాదిపాడు రోడ్డు నుండి సత్తమ్మ దేవాలయం వరకు 7 కిలోమీటర్ల రోడ్డు వేటకు అటవీ శాఖ వారు అనుమతులిచ్చారు. ఇక్కడి ప్రజానికానికి కొంగు బంగారు తల్లి సత్తమ్మ. ఆమెను మొక్కితే జరగనిది లేదు. ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చే దేవతగా ప్రజలు అమ్మవారిని కొలుస్తారు. స్థానిక ప్రాంతాల నుండి కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా అమ్మవారి దర్శనానికి జనం వెల్లువెత్తుతారు.